హలో ఎవ్రీవన్. ప్రముఖ ఫుల్ క్రియేటివ్ అనే కంపెనీ నుంచి మీకు ఐటీ సపోర్ట్ అనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చమ్మా. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫుల్ అనే కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఇక్కడ మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. కానీ ఈ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఆన్ సైట్ అనేది మీకు చెన్నై, తమిళనాడులో అయితే ఉంది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఇక్కడ ఐటీ సపోర్ట్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో అంటే ఇక్కడ మీరు కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా. సపోర్ట్గా అంటే కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్ లాంటిది ఇది. ఓకేనా. సో మరి జాబ్ డీటెయిల్స్ ఏంటి, అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. ఇక్కడ చూడండి, జాబ్ రిక్వైర్మెంట్స్ మస్ట్ హ్యావ్ అనేసి అన్నారు. ఇక్కడ మీకు నాలెడ్జ్ ఉండాలమ్మా. సో దేంట్లో అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, హార్డ్వేర్ నాలెడ్జ్ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ నాలెడ్జ్ ఉండాలి, నెట్వర్కింగ్ సంబంధించి టెక్నాలజీకి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో అదేవిధంగా మీకు రిటర్న్ స్కిల్స్ కూడా మంచి రిటర్న్ స్కిల్స్ కూడా ఉండాలనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ ది నైట్ షిఫ్ట్స్. కాబట్టి ఇక్కడ మీకు షిఫ్టింగ్ వైజ్ అయితే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు మీకు నైట్ టైం పడవచ్చు, లేదంటే డే టైం పడవచ్చు. సో అది కంపెనీ బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీకు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది అనేసి ఒక నోట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మీకు బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సీ, ఎనీ పీజీ డిగ్రీ అన్నారమ్మా. సో కాబట్టి మీకు బీటెక్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, డిగ్రీలో మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే, సో ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం అయితే ఓన్లీ బీఎస్సీ మాత్రం అడిగారు. ఓకేనా. సో బీఎస్సీ, పీజీలో మీరు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఎలాంటి పీజీ అయినా సరే మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ డిగ్రీలో మాత్రం బీఎస్సీ లేదా బీసీఏ మాత్రం ఉండాలనేసి నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఐటీ సపోర్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకంటూ ఓన్గా ఒక ల్యాప్టాప్ కానీ ఇలాంటి ఒక సిస్టమ్ ఉండాలి. సో అదేవిధంగా మీకంటూ ఓన్గా ఒక రూమ్ ఉండాలి, ప్రైవేట్ రూమ్ ఉండాలని నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. వీడియో కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది, అదేవిధంగా ఆడియో కాల్స్ కూడా మాట్లాడాలని నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో కాబట్టి మీకంటే ఒక ప్రైవేట్ రూమ్ అయితే ఉండాలి, క్లియర్ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా మీకు 5 MBPS నెట్వర్క్ కూడా ఉండాలి అనే నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించి అబౌట్ అస్ అనేసి మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇవంతా మనకైతే అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మీరు ఎలా అప్లై చేసుకోండి, సింపుల్గా మీకు ఇక్కడైతే మీకు వీడియో కింద కామెంట్స్లో డైరెక్ట్గా మీకు అప్లై లింక్ ఇస్తాను. సో దీని మీద అప్లై క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ పేజ్కి రిడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, CV లేదా రెజ్యూమ్. సో ఓకేనా. సో మీకు శాంపుల్గా CV, రెజ్యూమ్ అని ఇక్కడ కింద మీకు కామెంట్స్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా ప్రిపేర్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది PDF ఫైల్ అయినా సరే, డాక్యుమెంట్ అయినా సరే, లేదంటే JPEG అయినా సరే, PNG అయినా సరే 50 MBPS ఉండాలి. ఓకేనా. సో ఆ సైజులో మీ యొక్క రెజ్యూమ్ కానీ CV కానీ మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు. మీకు ఫుల్ నేమ్ ఏమిటి, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వడం, ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. సో ఎందుకంటే వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వాలి అంటే మెయిల్ ఐడి ద్వారా లేదంటే ఫోన్ ద్వారా మాత్రం కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా ఉన్నటువంటి. సో ఇంకొక విషయం, ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా. సో అవి మ్యాండేటరీ, కంపల్సరీ వాటి మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కంపల్సరీ మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు డైరెక్ట్ మీకైతే అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీ డైరెక్ట్గా వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.